హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అమ్మ ఛానల్. ఇక్కడ మేమైతే ఎల్బీ నగర్ దగ్గర కామినేని పక్కన ఫిష్ టనల్ అనేది స్టార్ట్ చేశారనమాట. మేము అక్కడికి వెళ్ళినాము ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని. అక్కడ రకరకాల ఫిషెస్ ఇట్లా ట్యాంకర్లో పెట్టి ఎగ్జిబిట్ చేశారు. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. చెప్పు లక్షణ, ఏమేమి ఫిషెస్ చూసినావు, ఎన్ని కలర్స్ చూసినావు అక్కడ నువ్వు? అక్కడ చాలా కలర్స్ చూసినా. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇక్కడ మోక్ష, లక్షన్, మిక్కీ మంచిగా ఎంజాయ్ చేసిరు కదా. ఇంకేమేమి చూసిరు ఎగ్జిబిషన్లో మీరు? ఇంకా అది గేమ్స్ చూసినాం, వాటర్ సైకిల్ చూసినాం, ఓకే, చైల్డ్ వీల్ చూసినాం, జంపింగ్ దర్ చూసినాం. ఓకే. ఇక్కడైతే చాలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి. కాకపోతే మనకి హైదరాబాద్లో ఇంతకుముందు కూకట్పల్లి ఆర్ సికింద్రాబాద్లో పెట్టారు ఫిష్ టనల్ అనేది. దాంతో కంపేర్ చేసి చాలా చిన్నది కానీ బాగుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో అట్లా ఎంజాయ్ చేయడానికి. సమ్మర్ కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి, మంచిగా ఉంది. 80 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మేమైతే 7కి అట్లా పోయి 8 వరకు ఎంజాయ్ చేసినాము. అంటే చిన్నది కాబట్టి పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే ఏం ఉండదు. కాకపోతే ఫిషెస్, రకరకాల ఫిషెస్ పిల్లలు చూస్తారు, మనం కూడా చూడొచ్చు అన్న ఒక ఇది తోటి వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ టైం పాస్కి ఈచ్ పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ అయితే. ఇక్కడ మంచి వైట్ కలర్ ఫిష్ ఒకటి చూసినాం, ఆరెంజ్ కలర్ ఫిష్ చూసినాం. చెప్పు లక్ష, నేను ఏం కలర్ చూసినావు? చాలా చూసినావు కదా ఫిషెస్, చెప్పు ఒకసారి. వైట్ కలర్ చూసినాం, కింద కొన్ని వండుకున్నాయి. ఆరెంజ్ ఫిషెస్ ఇవేమో సైడ్కి పెట్టిరనమాట. ట్యాంక్స్ మనం నడుస్తుంటే అటు ఇటు రెండు వైపులా ట్యాంకులలో ఫిషెస్ని పెట్టారు. నెక్స్ట్ ఇది దాటిన తర్వాత టన్నెల్ లాగా అనమాట. మన పైన తల పైన మొత్తం ఇట్లా రూఫ్ టాప్లో ఎట్లా వస్తుందో అట్లా ఫిషెస్ నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట. అలా కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఫిషెస్ ఎంత క్యూట్ ఉన్నాయి. అక్కడనైతే ఆ ఫిష్ పైన రూఫ్ టాప్ లాగా ఉన్న టనెల్ కింద నుంచి అయితే జనాలు కదలట్లేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ కొంచెమే ఉంది. కొద్ది దూరంలోనే చాలా రకాల ఫిషెస్ అయితే పెట్టారు. ఫస్ట్ దాంట్లో మనకి చిన్న ఫిషెస్, చాలా అంటే చాలా చిన్న ఫిషెస్, దట్టు చాలా కలర్స్ ఉన్నాయి అనమాట. మంచి కలర్ఫుల్ అనిపించింది. చూడడానికి అయితే మంచిగా ఉంది కలర్ఫుల్గా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. కామినేని పక్కనే ఇది పెట్టారు అనమాట. ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. మేము పోయి 2 days అవుతుంది. 2 days ఇప్పుడైతే ఉందని తెలుసు. ఒకసారి వెళ్ళండి. ఇక్కడ మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. చెప్పు లక్ష్మి, ఇంకేం ఫిష్ చూసినావు నువ్వు? ఇంకా అది ఇక్కడైతే ఆరెంజ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి. దానికి పెద్ద ట్యాంక్ ఉన్నా కూడా అన్నీ ఒకే దగ్గర కుప్పలకే ఉంటున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు కానీ మంచి రకరకాల ఫిషెస్ అయితే పక్కా ఉన్నాయి. ఇంకా లోపల ఉన్న గేమ్స్ జైంట్ వీల్, కొలంబస్ అవన్నీ అయితే కామనే కానీ ఈ ఫిషెస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. మంచిగా ఎప్పుడు మనం చూడలేని ఫిషెస్ కూడా ఉంటాయి. అంటే చాలామంది చూసింటారు, మేమైతే చూడలేదు. ఇలాంటి ఫిషెస్ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఈవినింగ్ టైంలో ఒక 2 hours అట్లా స్పెండ్ చేసినాము. పిల్లలకైతే మంచి ప్లేస్ అండి. మంచి ఒక 2 hours మంచిగా 3 hours ఎంగేజ్ చేసేయచ్చు పిల్లల్ని. అలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే క్రొకడైల్ ఫిష్ అంట. అంటే దాని షేప్, దాని ఆకారం మొత్తం క్రొకడైల్ లాగా ఉంది. అందుకే దాన్ని క్రొకడైల్ ఫిష్ అని అంటారంట. మరి నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసిన ఫిష్ని అయితే కదా లక్ష్మణ్. తల క్రొకడైలా అట్లా. ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఇంకేముంది, పిల్లలు అది ఎక్కాలి, ఇది ఎక్కాలి, అది తినాలి, ఇది తినాలి అని స్టార్ట్ చేస్తారు. జరగండి లేచిరు చిన్న పిల్లలు అయితే ఆ కారు ఎక్కారు. బావా ఆయన చూడు, చూడు గేమ్ బా ఇంతలో పోయిందిరా, అంతే ఇంతలో పోయింది అంతే. రండి రండి యారు. రెండోది పట్టు ఆయననే గమ్ముతుంది. వాళ్ళు అయితే లేదంట, వద్దు, వాళ్ళు మనోళ్ళు కాదు కదా. ఎవరైతుంది? నువ్వు 2 దొబ్బెట్టు. బహిర్ముఖం మంచి చూసి కొట్టు. ఒక్కటి హస్బెండ్ అయితే బాణాలు వేసిరు.
కానీ ఏం రాలేదు. 5 బాణాలకి 100 రూపాయలు, అందులో ఒకటి కొట్టగలిగారు. సో మాకైతే గిఫ్ట్ ఏం రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మంచిగా మా పిల్లలు అయితే ఇది స్లైడ్ ఉంటుంది కదా, ఇది ఆడిర్రు. ఇది హెడ్ 50 రూపీస్ అనమాట. 3 పిల్లలకి 150 రూపీస్ అయినాయి. అండ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు మంచిగా అన్నిట్లకంటే ఇది బాగా ఎంజాయ్ చేసారు మా పిల్లలు. అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడినాము. అక్కడ మేమైతే ఏం క్యాప్చర్ చేయలేదన్నమాట. ఒకటి ఇట్లా రింగ్స్ వేయడము, బాల్స్ కొట్టడము అదే ఆడినాం, కానీ ఏం గిఫ్ట్లు అయితే ఏం రాలేదు. ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఏందనేది లాస్ట్కి చూపిస్తాను నేను. ఒక బాల్స్ గేమ్ ఆడితే గిఫ్ట్ వచ్చింది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎల్బీ నగర్ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. నువ్వు ఎంజాయ్ చేసినావా లక్ష్యం ఎగ్జిబిషన్లా? మంచిగా ఎంజాయ్ చేసినా? ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నేను గెలుచుకున్న గిఫ్ట్ చూపిస్తే చూడండి. బాస్కెట్ వచ్చింది. 2 కాస్ట్ అనమాట. 50 రూపీస్ పెట్టి బాస్కెట్ వచ్చింది.